వరుసగా 3 డేస్ నుంచి స్టాప్ లాస్ హిట్ అవుతూ లూజింగ్ స్ట్రీక్ లో ఉన్న నేను ఈ రోజైనా లూజింగ్ స్ట్రీక్ ని బ్రేక్ చేశానా లేదా చూద్దాం. మార్కెట్ కొంచెం ఫ్లాట్ గా ఓపెన్ అయింది. ప్రీవియస్ డే లో క్లోజ్ చేసింది. ఆ తర్వాత ఫాస్ట్ బయింగ్ చూపించింది. నిన్నటి సైకాలజీ ఒకసారి చూస్తే నిన్న కూడా సేమ్ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయింది. ప్రీవియస్ డే లో బ్రేక్ చేసి మళ్ళీ ఫాస్ట్ గా వెళ్ళింది. ఆ తర్వాత కన్సాలిడేషన్ అయింది. ఆ తర్వాత పైకి వెళ్ళింది. మాక్సిమం రిటైలర్స్ ఏం చేస్తారు ఇలాంటి టైంలో, మార్కెట్ బ్రేక్ డౌన్ ఇస్తుంది కానీ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, బ్రేక్ డౌన్ ఇస్తుంది కానీ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, ఎలాగో బయింగ్ సైడ్ అని చెప్పేసి మార్కెట్లో అందరూ రిటైలర్స్ బై చేయడానికి చూస్తారు. అంత మాత్రాన నేను పుట్ బై చేయలేదు, వెయిట్ చేశాను. ఎందుకు వెయిట్ చేశానంటే ఆల్రెడీ నేను 3 డేస్ నుంచి లాస్ లో ఉన్నాను కాబట్టి నా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ క్యాండిల్స్ తర్వాత ఈ డే హై బ్రేక్అవుట్ తర్వాత బయర్స్ వస్తారు. ఆ తర్వాత మళ్ళీ చిన్న కన్సల్టేషన్ ఏర్పడి పుల్ బ్యాక్ తీసుకుని పైకి వెళ్తుందని మళ్ళీ ఈ క్యాండిల్ దగ్గర కూడా బయర్స్ వస్తారు. కాబట్టి నేను వెయిట్ చేసి ఈ క్యాండిల్ దగ్గర ఈ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే ఈ రెడ్ క్యాండిల్ దగ్గర నేను 9:35 ఆ టైంకి పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. అఫ్ కోర్స్ ఈ రోజు నా పేషెన్స్ అయితే చాలా టెస్ట్ చేసింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ కరెక్షన్ జరిగిందో, ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసిందో మార్కెట్, నేను ఇంచుమించు కాన్ఫిడెన్స్లో ఉన్నాను ఈ లెవెల్ కూడా బ్రేక్ డౌన్ వచ్చేస్తుందని. సో ఇక్కడికి వచ్చి కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు నేను నా స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకొని ఒక 10 పాయింట్స్ తగ్గించుకున్నాను నా లాస్ని. ఆ తర్వాత ఈ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత ఇంత ఫాస్ట్గా సెల్లింగ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నా బ్రేక్ ఈవెన్ లో స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ 1:30-1:35 ఆ టైంలో ఈ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు ఇంకా మళ్ళీ కొత్త సెల్లర్స్ యాడ్ అవుతారు, మార్కెట్ మళ్ళీ పడుతుందో లేదో అని చెప్పేసి నా ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేసుకోవడం జరిగింది. లాసెస్ రావడం పెద్ద మ్యాటర్ కాదు, లూజింగ్ స్ట్రీక్ లో ఉండడం కూడా తప్పు కాదు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లాసెస్ వచ్చినప్పుడు మన మైండ్ సెట్ మనం ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం, మన సైకాలజీ పాడవకుండా ఎలా జాగ్రత్త పెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. లాసెస్ వచ్చినప్పుడు ఏదో ఒక రోజు మనం మళ్ళీ ప్రాఫిటబుల్ అవుతాం, ప్రాఫిట్ తీసుకుంటాం. అప్పుడు మనం పెద్దగా ఆనందపడాల్సిన అవసరం లేదు. అలాగే లాసెస్ వచ్చినప్పుడు బాధపడిపోవాల్సిన అవసరం లేదు. నేను ట్రేడర్ కాదేమో, నాకు ట్రేడింగ్ ఇంకా రాదేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ట్రేడింగ్ లో ఒక రోజు ప్రాఫిట్ వచ్చినంత మాత్రాన్ని నేను పెద్ద ట్రేడర్ అయిపోయినాను కూడా అనుకోవడం కరెక్ట్ కాదు. ట్రేడింగ్ అనేది ప్రాబిలిటీ గేమ్. లాసెస్ ప్రాఫిట్స్ కామన్, దాన్ని మనం మైండ్ కి తీసుకోక్కర్లేదు. జస్ట్ మన సిస్టమ్స్ ని, రూల్స్ ని, ప్రొసీజర్ ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే.